తిరుపతిలో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ బర్త్డే వేడుకలు ఘనంగా జరిగాయి. దళిత నాయకులు, కాకా అభిమానులు, మల్లారపు మధు ఆధ్వర్యంలో ఎంపీ బర్త్డే సంబరాలు జరుపుకున్నారు. సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పద్మావతి వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. అలాగే తిరుమల శ్రీవారి పాదాల చెంత తిరుపతిలో నిరాడంబరంగా వంశీకృష్ణ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. తాత కాకా వెంకటస్వామి, తండ్రి వివేక్ వెంకటస్వామిని ఆదర్శంగా తీసుకుని వంశీకృష్ణ పేదల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని కొనియాడారు నేతలు. ఇక తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎంపీకి నిరంతరం ఉండాలని ఆకాంక్షించారు. వర్గాల ఆశాజ్యోతి నిమ్మ జాతుల ప్రతినిధి అయిన మా గురువర్యులు కీర్తిశేషులు గడ్డం వెంకటస్వామి గారి మనముడు, యువ నాయకుడు, బడుగు బలహీన వర్గాలంటే హక్కును చేర్చే నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే పెద్దపల్లి వంశీకృష్ణ గారు, పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ గారు. తాత అడుగుజాడల్లో పార్లమెంట్లో ఆయన గళాన్ని దేశ ప్రజలకే వాయిస్ ఇస్తున్న వ్యక్తి, యువ నాయకులు మా వంశీకృష్ణ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు శ్రీ వెంకటేశ్వర శ్రీ పద్మావతి వృద్ధాశ్రమం దగ్గర నిరుపేదలు నిరాశులకు వాళ్ళ సమక్షంలో కేక్ కట్ చేసి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి సన్నిధి దగ్గర ఆయన నిండు 100 ఏళ్లు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో కలగాలని ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ప్రార్థిస్తూ, ఆయన ఇదే విధంగా దళిత బహుజనులు వాదాన్ని పార్లమెంట్లో వినిపిస్తూ రాబోయే తరానికి ఒక స్ఫూర్తి పదార్థ యువ నాయకులుగా మంచి పార్లమెంటరీగా కొనసాగాలని, ఆయన నిండు 100 ఏళ్లు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కలగాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ శ్రీ పద్మావతి వృద్ధాశ్రమం, అలిపిరి రోడ్, తిరుపతి నందు గడ్డం వంశీకృష్ణ పార్లమెంట్ సభ్యుడు వారి యొక్క జన్మదిన శుభ సందర్భంగా మల్లారపు మధు మరియు వారి స్నేహితులు తిరుపతి నందు శ్రీ పద్మావతి వృద్ధాశ్రమం నందు కేక్ కట్ చేసి పండ్లు వితరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గడ్డం వంశీకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నిండుగా ఉండాలని మా పద్మావతి వృద్ధాశ్రమం తరఫున వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈరోజు తెలంగాణ పెద్దపల్లి ఎంపీ శ్రీ గడ్డం వంశీకృష్ణ అన్నగారి జన్మదిన వేడుకలు తిరుపతిలో శ్రీ పద్మావతి రుద్రాశ్రమంలో ఈరోజు మల్లారపు మధు అన్న ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా ఇక్కడ రుద్రాశ్రమంలో చేయడం జరిగింది. ఆయన పార్లమెంటులో వినిపిస్తున్నటువంటి గళం ఒక దేశానికే, యువతకు స్ఫూర్తిదాయకంగా ఉంది. అలాగే ఆయన ఎల్లప్పుడూ కూడా ప్రజల పక్షాన ఇంకా బాగా మెరుగుగా ఆయన అందరి వాదాన్ని వినిపించాలని, అలాగే నుండి 100 ఏళ్లు అష్టైశ్వర్యాలతో కలియుగ వెంకటేశ్వర స్వామిని మేము కోరుకునేది ఒకటే, ఆయన నిరంతరం కూడా ప్రజల సేవల్లో నిమగ్నమై ఉన్నందుకు ఆయనకు బాగా మంచి జీవితాన్ని ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాం.